హాయ్ అండి, పద్మా సాలిన్ వన్కి స్వాగతం. ఈరోజు ఫింగర్కి పెట్టుకునే రింగ్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఇవి రింగ్ బేస్లు విడిగా దొరుకుతాయండి, లేదంటే మనకి పాత రింగులు ఏమన్నా ఉన్నా వాటిని వాడుకోవచ్చు. దీన్ని అంటించడానికి గమ్ అండి. ఈ కుందన్స్ తీసుకోవడానికి ఇది వ్యాక్స్ ప్యాడ్ అండి. పెన్ను ఊరికి ఇలా పట్టుకొని పెట్టుకోవడానికి ఈజీగా ఉండడానికండి కుందన్స్. మీకు ఈ రింగ్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఇప్పుడు ముందు గమ్ తీసుకోవాలండి. ఫెవికాల్ అంటించకూడదండి. ఇప్పుడు మనకి తడిసిన, మనం ఏ హ్యాండ్స్ వాష్ చేసుకున్నప్పుడు తడిసిన ఊడకుండా ఉంటుందండి. ఇదైతే ఇలా ఒక్కొక్కని పెట్టుకోవాలండి. ఇవి డ్రాప్ షేప్ కుందన్స్ తీసుకున్నా అండి, రెడ్ కలరు. ఇలా పెట్టుకోవాలండి. ఇలా ఒక ఫ్లవర్ షేప్లో పెట్టండి. ఇది మన శారీస్ మీదకి మ్యాచ్ అయ్యే కలర్స్ కూడా పెట్టుకోవచ్చండి దీనికి. ఇదంతా ఈవెన్గా వచ్చిన తర్వాత అండి, పైన ఏమో వైట్ పెడుతున్నాను. అలా మనకు కావాల్సిన షేప్ కుందన్స్ కూడా పెట్టుకోవచ్చండి వీటికి. నేను ఇది ఫ్లవర్ షేప్ పెట్టాలనుకున్నా కాబట్టి డ్రాప్ తీసుకున్నా అండి. ఇదిగోండి రెడీ అయిన ఉంగరం. ఇంకో కలర్ కూడా చేసి చూపిస్తానండి. ఇవి డైమండ్ షేప్ తీసుకున్నా అండి. సింపుల్గా బేస్ మీద గమ్ పెట్టుకోవడమేనండి, చాలా ఈజీ. మనం ఏదైనా తయారు చేసుకుంటే ఓన్గా తయారు చేసుకున్న ఫీలింగ్ వేరు కదండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా చేసి పెట్టుకుంటే. ఇది వైలెట్ కలర్ తీసుకున్నా అండి, డైమండ్ షేప్ కుందన్స్. అంతే ఇలా ఈవెన్గా అన్నీ పెట్టుకోవాలండి. ఇది ఇలా వదిలేకుండా మా పైన అంటే ఇలా ప్లెయిన్గా వదిలేసుకున్నా బాగుంటుందండి. పైన నేను ఇంకోటి వైట్ పెడుతున్నాను ఇందాక పెట్టినట్టే. అంతా ఈవెన్ కలర్స్ పెట్టుకోవాలండి. ఇప్పుడు పైన కూడా పెడుతున్నా అండి. ఇదిగండి చూసారా, రింగ్స్ ఇలా రెడీ అయినాయో. మీకు ఇలా వేరే డిజైన్స్ కూడా చేసుకోవచ్చండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.